ఎస్కేన్ గారు హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. సో చెన్నై లవ్ స్టోరీ సెకండ్ వీక్ ఆల్మోస్ట్ ఎంటర్ అవబోతుంది. అవునండి. దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీస్కి థ్యాంక్ యూ అండి. వచ్చినందుకు. థ్యాంక్ యూ. సార్ ఫస్ట్లీ ఈ రోజుల్లో అనే మూవీతో ఒక రకంగా ఒక వేరే ఫేజ్కి వెళ్ళింది కదా మీ కెరియర్. ఆ సినిమా అప్పట్లో 50 lakhsలో తీసాము. 5D ఎక్స్పెరిమెంట్ అది. ఆల్మోస్ట్ 5 to 6 crores వి ఎర్న్ బ్యాక్ ఆన్ ఇట్. దట్ వాస్ 14 years ago. 2026లో ఈ రోజులు అనే సినిమా 50 lakhsలో తీయగలుగుతామా? తీస్తే అదే క్వాలిటీ వస్తుందా? తీయగలమండి. 10 scenes అవుతాయి కాబట్టి 10 సీన్లు వస్తాయి 50 లక్షలకి. అంతే. ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అయిపోయింది మేకింగ్. అంటే ఆర్టిస్టులు లేకపోయినా సరే ఇప్పుడు ఆ సినిమాని ఆ బడ్జెట్లో చేయలేం. అంటే ఈ బత్తాలేంటి వర్కర్స్ ఇవన్నీ కలిపి అట్లీస్ట్ 2-3 crores అనేది మినిమం బేర్ మినిమం. ఒక వెబ్ సిరీస్ చేయాలన్నా 2-3 crores అనేది బేర్ మినిమంగా అయిపోయింది. ఇప్పుడు అనేది 51లో చేస్తే అది వండరే అని చెప్పాలి. మరి ఏదన్నా ఒక ఇంట్లో ఇదంతా చేస్తే కానీ బట్ క్వాలిటీ పరంగా ఐ డోంట్ థింక్ సో. 12 years బ్యాక్ 50 lakhs అనేది ఇప్పుడు 3 crores సో పెళ్లి చూపులు కూడా అప్పట్లో 60 lakhsలో చేసామన్నారు. ఇప్పుడు అది చేయలేదు. 60 lakhsలో ఇంపాసిబుల్. ఏ ఫ్యాక్టర్స్ సార్ మారింది? ఏ ఫ్యాక్టర్స్ అంటే అప్పుడు వర్కర్స్కి అప్పటి నుంచి ఇప్పుడు ఒక 30-40% వేజెస్ ఇవే పెరిగినాయి. లైక్ లైట్ మెన్ ఈ బేసిక్ డిపార్ట్మెంట్ యూనిట్ ఇవన్నీ కూడా 30-40% పెరిగిపోయినాయి. అలాగే అప్పుడు షూట్ రోజుకి ఒక 1 lakh 2 lakhలో కూడా షూట్ చేయగలిగేవాడు. ఇప్పుడు అసలు 5-6 lakhs అనేది త్రో అవే ప్రైస్. వెబ్ సిరీస్ చేసాం 3 రోజెస్ అని. అదే 5-6 lakhs బేర్ మినిమం అయిపోయేది. సో కష్టం. అంటే ఆర్టిస్టులు లేకుండా మరి లైక్ లొకేషన్ లేకుండా రియల్ లొకేషన్లోకి వెళ్ళి ఇంకా గరిల్లా మేకింగ్లా యూనిట్ అది లేకుండా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు కదా కొంత వాళ్ళు అంటే నేను అలా కొంతమంది ఎస్టాబ్లిష్ అయిపోతాం కదా మేకింగ్లో. వాళ్ళు ఇప్పుడు ఈ యూనిట్తోనే చేయాలి ఇలా రూల్స్ ఉంటాయి. అవేమి లేకుండా బ్రేక్ చేస్తే చేయొచ్చు. బట్ ఒక నార్మల్ యూనిట్ ఇవన్నీ పెట్టి నార్మల్ నామ్స్లో వెళితే ఆ పద్ధతిలో సినిమాలు చేయలేము. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ ఉంది కదా, మీరు చీరాలలో సెట్ వేసి ఆ బీచ్ సీక్వెన్సెస్ అన్ని ఎక్స్టెన్సివ్గా అక్కడ తీసున్నారు. పాండిచ్చేరిలో లైవ్ లొకేషన్స్లో తీసున్నారు. లైక్ రవి గారితో మాట్లాడినప్పుడు చెప్పారు ఆ ఇంటర్వెల్ రోడ్డు సీన్ ఏదైతే ఉందో ఆ 3 days 4 days లిటరల్లీ రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి తీయాల్సి వచ్చింది. ఎందుకంటే వెనకాల ఉన్న ట్రాఫిక్ మొత్తం మీరంత అఫోర్డ్ చేయలేరు కాబట్టి కొంత ఒరిజినల్ ట్రాఫిక్ ని కూడా వదిలేసి ఆ కేవటిక్ గా 3-4 days షూట్ చేయాల్సి వచ్చింది కదా ఈ హోల్ సినిమాలో. అండ్ మళ్ళీ దీంట్లో ఇంటీరియర్ సీన్స్ కూడా చాలా ఉంటాయి. ఇద్దరే ఉండే సీన్స్ ఇంటీరియర్ సీన్స్ అవి కూడా చాలా ఉంటాయి కదా. సో మీ హైయెస్ట్ ఎక్స్పెండిచర్ పర్ డే అంటే ఆ నంబర్ ఎంత ఉంది? లోయెస్ట్ ఎంత ఉంది? లోయెస్ట్ 5 lakhs ఉందండి. లోయెస్ట్ 5 lakhs. లోయెస్ట్ 5 lakhs, హైయెస్ట్ 25 lakhs. లోయెస్ట్ దేనికి? లోయెస్ట్ ఇంట్లో ఉన్నాయి కదా సెట్ వేసాం మనం. ఇప్పుడు వీళ్ళందరూ ఇంట్లో సీన్లు జరుగుతాయి కదా, అది ఇక్కడ మన పద్మలాయ పక్కన ఒక సెట్ వేసామండి ఏసీఎస్ ల్యాండ్లో. ఆ సెట్ వేసినప్పుడు ఆ సెట్ కాస్ట్ అయి పక్కన పెట్టేస్తే డైలీ 5-6 lakhs అనేది ఎక్స్పెండిచర్ అయ్యేది. ఆ రెంట్ కలుపుకోకుండా కలుపుకోకుండా డైలీ మనం ఈ క్యారవాన్స్ ఈ యూనిట్ ఈ వర్కర్స్ ఇది. ఎందుకంటే ఇద్దరే సీన్లో ఉన్నా దానికి 70-80 మంది పని చేయకపోతే ఆ ఇద్దరు ఉండే సీన్ రాదు. సో అవన్నీ కలిపి 5-6 lakhs. ఇలా రోడ్స్ మీద ఈ కుక్క ఫైట్ ఇవన్నీ 20-25 lakhs లాగా. 25 lakhs పర్ డే. అవి కూడా ఆ లొకేషన్స్ రెంట్ అన్ని కలుపు. ఓకే. నో బట్ అదే నాకు సర్ప్రైజింగ్ ఉంది. ఈ రోజుల్లో అనే సినిమా అప్పట్లో లైక్ థియేటర్లో చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న సినిమా లాగానో అలా అనిపించలేదు. బట్ ఇప్పుడు అదే కావాలంటే 5-6 times ఎక్కువ స్పెండ్ చేయాలి అంటే దట్స్ వెరీ. అప్పుడు మేము యూనిట్ కూడా పెట్టుకోలేదండి. యూనిట్ కూడా పెట్టుకోకుండా మేమే కెమెరా రిగ్లు అన్నీ తయారు చేసుకుని డిఓపి ఆయనతో కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కలిపి బాగా సపోర్ట్ చేసాడు. అప్పుడు భోజనాలు కూడా పెట్టేవాళ్ళం కాదు ఎవరికి. వెళ్ళిపోతూ కారులో ఆ పెద్ద సమోసాలు ఉంటాయి కదా అవి కొనుక్కుని తినేసుకుంటూ, లేదా అక్కడ ఏదన్నా చిన్న హోటల్స్ ఉండేవి కదా ఆ హోటల్ ఏదన్నా ఉంటే రోడ్డు పక్కన టిఫిన్ హోటల్స్ ఉంటాయి అక్కడే తినేది. హీరో పని ఏంటంటే హీరోయిన్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్ని తనెక్కించుకొచ్చేవాడు అనమాట కార్లో. అలాగా మాకు శ్రేయా శ్రీనివాస్ ఒక మీడియా వెహికల్ ఉండేది. అందులో కొంతమంది స్టాఫ్, డైరెక్టర్ వెహికల్, అలాగా ఒక 4-5 వెహికల్స్లో అలా వెళ్ళిపోయేవాళ్ళం. 20 members క్రూతో చేసాం అది. ఇప్పుడు అసలు 20 members ఇంపాసిబుల్. సరే ఈ రోజుల్లో నుంచి లెట్స్ కమ్ టు టాక్సీ వాలా.
మీరు అప్పటికే ఆ షిఫ్ట్ అనేది నోటీస్ చేయగలిగారా? అండ్ టాక్సీ వాళ్ళని చెన్నై లవ్ స్టోరీని పోలిస్తే వాస్ టాక్సీ వాళ్ళ మోర్ కంట్రోల్డ్ కంటెంట్ ప్రొడక్షన్ చెన్నై లవ్ స్టోరీతో పోలిస్తే? యా, టాక్సీ వాళ్ళ ఇస్ మోర్ కంట్రోల్డ్ ప్రొడక్షన్. దానికి ఈ రోజుల్లోకి టాక్సీ వాళ్ళకి అప్గ్రేడేషన్ ఏంటి, టాక్సీ వాళ్ళకి చెన్నై లవ్ స్టోరీకి అప్గ్రేడేషన్ ఏంటి? ఈ రోజుల్లోకి టాక్సీ వాళ్ళకి ఇంకొక ఫేస్ ఉన్న హీరో ఉన్నాడు. ఈ రోజుల్లోకి అందరూ న్యూ. టాక్సీ వాళ్ళకి అప్పటికే పెళ్లి చూపులు చేసి ఎస్టాబ్లిష్ అయ్యాడు విజయ్ గారు. అది కొంచెం బట్ అది కంట్రోల్గా చేసాం. అది ప్రీవిజ్ చేసుకున్నాం. రాహుల్ నేను కూర్చుని ప్రీ ప్రొడక్షన్ ఎలా చేసుకోవాలి, ఎలాగా సీజీ వర్క్ చేయాలి అది. ఎందుకంటే అప్పుడు అది 4-5 crores చేయాలి అనుకుని టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి అలాగా బ్యాక్ ఎండ్ అంతా చేసుకున్నాం. బట్ వన్స్ బేబీ హిట్ అయిన తర్వాత మన మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది, రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో ఈ డబ్బు అనేది పక్కన పెట్టి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి అనేది. ప్లస్ రవి ఈజ్ వెరీ సెంటిమెంటల్ టు మీ రాజేష్. మాతో లాంగ్ ట్రావెల్ ఉంది. తన డెబ్యూట్ సినిమా. ఈ సినిమా గట్టిగా తీయాలి. హీరోది కూడా 2 సినిమాల తర్వాత వస్తుంది మనం. సో ప్రొడక్షన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. వీ కెన్ మేక్ ఇట్ ఇన్ 60-70 days ప్లాన్ చేసుకుంటే. బట్ వీ మేడ్ ఇట్ ఇన్ 105 days లైక్ దట్. ప్లాన్ వేసుకోవడమే 85 days అంట కదా? అవును, ప్లాన్ వేసుకోవడమే 85 days, అది 100. అవును. ఎందుకంటే స్టోరీ రాసుకునేటప్పుడు కూడా పూర్తి రాసుకుంటూ చేంజెస్ చేసుకుంటూ వచ్చిన సీన్లు బట్టి అదే కొంచెం నేను రాజేష్ చేసే సినిమాలన్నీ కొంచెం అలాగా రైటింగ్ మీద కొంచెం చేంజెస్ అవుతూ ఉంటాయి. అలాగే మేము తీసుకునే ప్రొడక్షన్లో ఒక 5 crores సేవ్ చేసుకునే వాళ్ళం. బట్ ఇట్స్ ఓకే. బట్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే సార్, బేబీ కానివ్వండి, చెన్నై లవ్ స్టోరీ కానివ్వండి, కాన్వర్సేషనల్ డ్రామాస్ కదా. అవును. ఎందుకు ఇన్ని వర్కింగ్ డేస్ అనేవి? కాన్వర్సేషన్ డ్రామాలు అన్నప్పుడు ఈ ఎమోషన్ క్యాప్చర్ చేయడానికి టైం పట్టుద్ది. కరెక్ట్గా వాళ్ళ మూడ్లోకి వచ్చి ఆ రైట్ ఎమోషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. ప్లస్ ఈ కాన్వర్సేషన్లో మనం చాలా తీస్తాం. దెర్ ఈస్ సో మచ్ ఫుటేజ్. సినిమాలో పెట్టింది కాకుండా ఇంకా ఫుటేజ్ చాలా తీసింది ఉంది. మాంటేజ్ అయితే ఏంటి అంటే కొన్ని లవ్ స్టోరీకి కొన్ని స్పెషల్ లైటింగ్ అవసరం అవుతుంది. కొన్ని మూడు అవుట్డోర్లో ఉన్నప్పుడు చూసే మణరత్నంగా సినిమాలు చూస్తే కొన్ని మూడ్లే. ఇప్పుడు ఈ టెంపుల్ సీను, ఇది వర్షం వచ్చేటప్పుడు తీయాలి. ఇలాగా ఈ సీ షోర్లో చాలా తీసాం. నదీ తీరంలో సముద్రం, ఆ విండ్ వల్ల మొత్తం ఎగిరిపోయాయి. సో ఇంకా ఆ విండ్ వచ్చినప్పుడు అక్కడే తీయాలి. ఆ అమ్మాయి అలా చున్నీ ఎగురుతూనే ఉండాలి ఏదో పొయిటిక్గా. సో ఒకరోజు తీయాల్సిన సీన్ 2-3 రోజులు అయ్యేది. సో ఇంకా అది వాతావరణానికి సంబంధించింది. సో మనం ఇంకా అవి కూడా కొన్ని. సో ఇట్స్ నాట్ ఏ ప్రొడక్షన్ థింగ్ ఆ రైటింగ్ అనేది కాదు, అన్నీ ఇక ఆల్ టుగెదర్ సినిమాని అలా చూపించాం. ఒక సాంగ్ మళ్ళీ తీసాం, గుర్తుందా పాట. ఒకటి మేము అనుకున్నప్పుడు ఒక లైటింగ్లో ప్యాటర్న్ వల్ల రీషూట్ చేశారా, మళ్ళీ చేసాం. ఇది ముందే సినిమాకి ముందే మేము రష్ చూసుకుని ఈ పాట ఇలా కాదు, లిరికల్ వీడియో కూడా కలిపి తీస్తే బాగుంటుందని. సరే ఎలాగో లిరికల్ వీడియో తీస్తున్నప్పుడు మనం ఈ లైటింగ్ను కూడా సరి చేద్దాం అని చెప్పి 2 కలిపి ఫస్ట్ సాంగ్ ఒకటి తీసాం, తర్వాత లిరికల్ వీడియో సాంగ్ కలిపి మళ్ళీ మొత్తంగా 4 days మళ్ళీ చీరాలు వెళ్ళి షూట్ చేసాం. ఇది రవి గారుతో మాట్లాడాను. ఆయన చాలా రాసుకున్నాం మేము. ఎంత రాసుకున్నామంటే సినిమా తీస్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది ఇది లెంత్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని సీన్స్ నేను తీయను కూడా తీయలేదు. అప్పటికే సినిమాలో ఒక సాలిడ్ గా ఒక 30-40 minutes డిలీట్ చేయాల్సి వచ్చిందని. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఆ 30-40 minutes ఇట్లా ఎక్సెస్ అయింది అన్నప్పుడు ఆనెస్ట్ గా మీకు ఏమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది, నాకు సినిమానే నేను డబ్బుతో మెజర్ చేయను. నాకు ఈ సినిమా వర్కౌట్ అయిందా లేదా, ఆ తర్వాత డబ్బు 4-5 కోట్లు ఎక్కువ మిగిలేది అది ఓకే. బట్ ఒక్కోసారి ఎక్కువ తీయకపోతే షార్టేజ్ వస్తుంది. మనం చూస్తున్నప్పుడు ఎడిటింగ్ టేబుల్ మీద అరే ఇది అక్కడ తీసుంటే ఇది అయ్యేది అనేది. ఎస్పెషలీ ఈ ఎమోషనల్ డ్రామాలకి ఏమవుతుంది, బేబీకి కూడా ఎక్కువే తీసాం. ఎందుకంటే ఎమోషనల్ డ్రామాకి ఎక్కువ ఏంటంటే ఎక్కువ తీయాలి. తీయకపోతే కట్టు అంటే కొన్ని కమర్షియల్ సినిమాలు ఉంటాయి, ఆ హీరో వెళ్ళాడు విలన్ ఇంటికి, ఇక్కడ ఈ వార్నింగ్ ఇచ్చాడంటే ఆ సీన్ సరిపోద్ది. ఎమోషనల్ డ్రామాలు కాదు, ఇంత కంటెంట్ తీస్తేనే ఓకే ఈ బంచ్ ఇక్కడ సెట్ అవుతుంది, ఈ జంక్ ఇక్కడ సెట్ అవుతుంది అనే ఇది లేకపోతే ఏది వర్కౌట్ అవుతుందో తెలియదు ఎమోషన్స్లో. సో ఒక ఫ్లోలో ఒకటి వర్కౌట్ అవుద్ది. బేబీలో మేము అలాగే ఒక సాంగ్ తీసాం,
సింగిల్ టేక్ సాంగ్ గిన్నిస్ బుక్లోకి ఎక్కాలని చెప్పి సింగిల్ టేక్లో ఆ 5.5 minute సాంగ్ సింగిల్ టేక్లో తీసాం. చాలా ఎగ్జైట్ అయ్యాం అందరం. విజయపులంక మాస్టర్, మేము, ఆనంద్ బాగా చేసాడు, రాజేష్కి ఫేవరెట్ సాంగ్. ఫ్లోలో చూసుకుంటుంటే అక్కడ పడట్లా, ఎందుకంటే ఆ అమ్మాయి చీట్ చేసిన దాన్ని తెలిసిన తర్వాత డాబా మీదకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు కదా, ఆ మధ్య ఆ పోర్షన్లో పడాల్సిన పాట అది. అక్కడ పడితే అసలు అతను డ్యాన్సే వేయకూడదు ఆ పాటలో. ఎగ్జాక్ట్లీ. సో ఇంత ఖర్చు పెట్టి తీసాం, ఇంత రియల్ లొకేషన్లో ఒక వీధి బ్లాక్ చేసి తీసాం అంటే అది చాలా టఫ్ కాల్. సరే అని తీసాం. సో అలాగా కొన్ని జరుగుతాయి. నో బట్ యాజ్ ప్రొడ్యూసర్గా మీరు స్ట్రాంగ్గా నోస్ చెప్పేది దేనికి? లైక్ గ్రౌండ్ రూల్స్ ఉంటాయి కదా, లైక్ ఇక్కడ నాకు కొంచెం ఇప్పుడు మీరు అన్నట్టు నేను సినిమాని డబ్బుతో మెజర్ చేయట్లేదు, అండ్ ఎమోషనల్ డ్రామా అన్నప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఉంటేనే మనకు తెలుస్తుంది, తగ్గితే మళ్ళీ ఎడిట్ టేబుల్ దగ్గర మనకి దిస్ ఇస్ నాట్ మెజరింగ్ అప్ అనే ఫీలింగ్ కలుగుతుంది. బట్ ఏది మీకు డీల్ బ్రేకర్, ఏది నాన్ నెగోషియబుల్, ఇది నేను ఒప్పుకోను అంటే ఈ విషయాలు కనుక కాదు కానీ ఇంటర్వెల్ ఉంది, అది కాంప్రమైజ్ అవ్వకుండా తీయాలి అనుకున్నాం. ఫస్ట్ RFCలో ఏదో చేసి తీసేద్దాం అనుకున్నాం. బట్ ఆ తర్వాత నాకు అనిపించింది రోడ్డు సీన్ అది తీస్తే RFCలో ఇది RFC అని తెలిసిపోతే ఆ ఫీల్ రాదు. ఇది తమిళనాడు మనం చెన్నై ఎస్టాబ్లిష్ చేసాక చెన్నైలో తీయాలి, పాండిచ్చేరి అంటే దగ్గర. సో ఇది తీస్తానే అది మాత్రం ఎలాగైనా కష్టపడే తీయాలనుకున్నాం. ఈ కుక్క సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా కష్టమైన సీక్వెన్స్, ఎందుకంటే కిరణ్ కన్నా ముందు కుక్క పరిగెత్తుకుని వెళ్ళిపోయేది. సో తన వెనకాల పరిగెత్తాలి, అతని వెనకాల కుక్క కన్నా మనిషి పరిగెత్తలేరు కదా స్పీడ్గా. ఇలా దాంతో ఆ సీక్వెన్స్ 9 days తీసాం మేము. 4-5 daysలో చేద్దాం అనుకున్నాం. చెప్పాడు 5 days అనుకున్నాను, 9 days తీసాం. అది చాలా ఎక్స్పెన్సివ్, ఒక RTC డిపో అంతా బ్లాక్ చేసిన సీన్. అది ఒకరోజు వచ్చి ఈరోజు కూడా ఎక్స్టెన్షన్ అంటే వారిని ఇంత ఖర్చు మీద అంటే అదేం చేయలేము, ఇక మన చేతుల్లో లేదు. బట్ మీ గుండెల్లో రైళ్లు పరిగెట్టిన సిచ్యువేషన్ ఎవరు ఉన్నాయా మీకు? లైక్ నంబర్లో, లేకపోతే ఇది ఏంట్రా షూటప్ అయిపోతుంది అని ప్యానిక్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ప్యానిక్ కాదు కానీ కొంచెం రిలీజ్ ముందు ఇదేంటిది కిరణ్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ అయిపోయింది, మా కెరీర్లో మా బేబీ నుంచి డబుల్ బడ్జెట్ అయిపోయింది, ఏంటిది పేపర్ మీద ఎంత వెళ్ళిపోయింది. సరే బేబీ తర్వాత ఆయన 2 హిట్లు ఉన్నాయి కిరణ్ గారి, నాది సాయిరాజ్ కాంబినేషన్, బిజినెస్ చేస్తాం, కాకపోతే ఇదంతా లాభం దీంట్లోకి వెళ్ళిపోయింది, అయిపోయింది, సర్లే అని చెప్పి. సరే ఇక ఒకటే, ఈ సినిమా హిట్ అయితే రవి అనేవాడు మంచి డైరెక్టర్ అవుతాడు, రవితో మనం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాం మళ్ళీ. అంటే బేబీ కన్నా మాకు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా, ఎందుకంటే బేబీ అనేది బ్రేక్ ఇస్తుంది, ఇది దాన్ని పటిష్టం చేస్తుంటారా, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి. అంటే ఇది కొడితే ఓకే విల్ బికమ్ ఫ్రాంచైజ్, వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఇస్తారు అనేది ఇదే వద్ది, లేకపోతే వన్ ఫిల్మ్ బ్రాండ్ వాల్యూ. సో సర్లే ఇప్పుడు ఏదైనా సరే ఇంకా మనం ఇది కాదు అని కొన్ని కాంప్రమైజ్లు కొన్ని అవ్వకూడదు అనుకున్నా, సరే అయినప్పుడు ఇక ఇది ఎక్కడ కాంప్రమైజ్ అయింది అంటే అదే బడ్జెట్ దగ్గర ఇది అవ్వాలా, ఇక మనం తర్వాత మన ప్రాఫిట్ కాంప్రమైజ్ అవుదాంలే కానీ ఇక ఇది అంతే. ఎందుకంటే మేము ముందే అంతా ఇదే షూట్ చేయాలి అని రాసి పెట్టుకుని అదే షూట్ చేస్తే ఓకే, లేదు వెళ్ళేటప్పుడు ఐడియాస్ వచ్చాయి, ఎందుకంటే 2 రైటర్స్ ఉన్నారు ఇక్కడ. రవి ఈజ్ బేసికలీ రైటర్, రాజేష్ గారు ఈజ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ రైటర్, ఆయనకు ఒక విజన్ ఉంది. సో వెళ్ళేటప్పుడు తీసేటప్పుడు కుదరండి. పైగా ఈ ఆర్టిస్టులు కూడా మామూలుగానే ఆ అమ్మాయి రాకాలో ఉండేది, సిరి హనుమంత్ కాంబినేషన్లో కూడా. కిరణ్ గారు 2-3 సినిమాలు చేసేవాళ్ళు అప్పుడే కేరాంప్ జరుగుతుంది, గౌరీ తమిళ సినిమా కూడా చేస్తూ ఉంది హ్యాపీ. సో అందరూ కూడా మళ్ళీ డేట్స్ కూడా ప్రాబ్లం వస్తుంటాయి, అందరూ ఒక సీన్లో కనిపిస్తుండాలి. సో ఇవన్నీ దీనివల్ల కూడా కొద్దిగా డేస్ కన్నా కూడా డ్యూరేషన్ ఆఫ్ ద మేకింగ్ ఫిల్మ్ 6 months 1.5 year తీయాల్సి వచ్చింది 100 days. ఇవన్నీ కూడా కొద్దిగా బడ్జెట్ మీద ఇది పోయింది. నో బట్ మేబీ ఇది దీని నుంచి కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి కదా, అవి నెక్స్ట్ సినిమాలో మీరు అప్లై చేస్తారా? లైక్ నెక్స్ట్ వచ్చే సినిమాలో అరే మేబీ మేము దీంట్లో కాన్వర్సేషనల్ డ్రామా అన్నా కూడా మేము 100 days పెట్టుకున్నాము, నెక్స్ట్ దానికి లెట్స్ కీప్ ఇట్ కంట్రోల్డ్, నెక్స్ట్ దానికి డేస్ పెరగకుండా చూసుకోవడం అనేది అది అప్లై అవుతుందా ఎగ్జాక్ట్ గా ఇక్కడ? లేదు, మనం ట్రై చేస్తాం. ఒక లవ్ ఫెయిలియర్ అయినప్పుడు అందులో తప్పు చేయకూడదని ఏదో అనుకుంటాం, అప్పుడు కొత్త తప్పు ఏదో చేస్తాం అలాగా. సో మేము అనుకుంది ఏంటంటే సరే డేస్ వదిలేస్తే డ్యూరేషన్ తక్కువ రోజు,
18 months కాకుండా దీన్ని 9 monthsలో దీనిలో ఇప్పుడు హీరో డేట్స్, నేను ఒక సినిమా చేస్తున్నా, ఇంకో సినిమా, ఆ సినిమా 40 daysలోనే 70%, 80%, అది ఇంకా అనౌన్స్ చేయలేదు ఒక ఫిల్మ్, 40 daysలోనే 80% ఫిల్మ్. అంటే సినిమా స్టార్ట్ చేసేటప్పుడే మీరందరూ ఫ్రీగా ఉన్న విండో చెప్పండి, ఆ విండోలో షూట్ చేసుకుంటాం. జనరల్గా మనం ఏంటంటే, సరే హీరో గారు మీరు మంత్లో ఖాళీ ఉంటే 10 రోజులు ఉండి, మీరు హీరోయిన్ 10 రోజులు, అలా కాదు. మీరు అందరూ ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి, మంత్లీ 20-25 days షూట్ చేస్తా, అలా చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి, అదొక పద్ధతి. సో అప్పుడు కొద్ది డేస్ పెరిగినా మనం ఈ విండో తగ్గుద్ది. ప్లస్ అన్ని సినిమాలు అన్ని రోజులు తీయక్కర్లా, కొన్ని ఫన్ మీద ఇది మీద వెళ్ళే సినిమాలు ఉంటాయి, దానికి అన్ని రోజులు తీయక్కర్లా, ఏం తీస్తున్నామో క్లారిటీ ఉంటుంది. ఇదేంటంటే కొంచెం రైటింగ్ సైడ్ ఎక్కువ ఉండదు, పైగా డెబ్యూట్ సినిమా కదా రవిది. సో 10 రోజులు ఎక్కువైనా సరే రవికి అనేవాడికి మాతో, ఎందుకంటే రవి ఈజ్ ట్రావెలింగ్ సిన్స్ 10 years లైక్ ఏ బ్రదర్. నా అన్ని స్క్రిప్ట్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తను వచ్చి చూసుకుంటాడు, స్క్రిప్ట్ డాక్టర్ లాగా ఎడిటింగ్ చూసుకుంటాడు, అన్ని ఫాలో అవుతాడు. సో రవి సినిమా కదా, రవి లాంచ్ మనం చాలా జాగ్రత్తగా చేయాలనేది మాకు. నేను ఇప్పుడు మీకు 2 instances పాయింట్అవుట్ చేస్తా, ఆ 2 instancesలో వాట్ వర్ యూ థింకింగ్ అనేది చెప్పండి, లైక్ రియల్ టైంలో ఎలా జరిగింది అది అని. ఒకటి టాక్సీ వాళ్ళ లీక్ అయిపోయినప్పుడు, అసలు లీక్ అయిపోయింది అది ఫస్ట్ మీకు న్యూస్ తెలిసింది ఎప్పుడు? హౌ డిడ్ యూ ప్రాసెస్ దోస్ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్? ఎవరో ఒక అన్నోన్ చాయ్ బిస్కెట్ వాళ్ళ తాలూకు నుంచో ఒక పర్సన్ ఎవరో ఫోన్ చేసి, అన్న మీ సినిమా బయటకు వచ్చిందన్నా, లేదు ఇట్స్ August 10th or 11th ఈవినింగ్ టైం, 2 months బిఫోర్ ద రిలీజ్ కదా. రిలీజ్ ఇన్ నవంబర్, గీతా గోవిందం రిలీజ్ అవ్వక ముందు 3-4 days ముందు. ఫుల్ రైన్, అందరం ఇంకా చిల్ అయ్యే మూడ్లో కూర్చున్నాం 6-7కి. కూర్చుంటే మీ సినిమా ఇదంటే, ఎవరే పిచ్చి, కాదు మనది ఏం రాదు అంటే లేదన్నా 3.5 hours సినిమా. 3.5 hours మన సినిమా ఎందుకంటే అసలు 3.5 hours పిచ్చి అని చెప్పి, రాహుల్ కూడా ఏదో ట్రిప్లో ఉన్నాడు, రాహుల్కి ఫోన్ చేశా, రాహుల్ మనది ఏమన్నా సినిమా ఎంత అన్నాడు, భయ్య 240-230 అలా వస్తే మనం ఇది చేద్దాం, అంతే కదా మనది 3.5 hours అయితే లేదు కదా అని. లేదు మంది అని మళ్ళీ కాల్ బ్యాక్ చేసి, అంటే ఫస్ట్ మనం ఎడిట్కి ఇచ్చిన కట్టు 3 hours 31 minutes భయ్యా అన్నాడు. కొంచెం షాక్ అయ్యా, ఇటు మళ్ళీ ఫోన్ చేశా, ఓసారి పంపు నాకు ఏదన్నా అన్నాడు. వాడు 2-3 స్క్రీన్ షాట్లు పంపితే నాకు గుండె జారిపోయింది, ఇదేంటిది గ్రీన్ మ్యాట్ షాట్లు అన్నీ పంపుతున్నాడు ఎన్ని చెప్పి. లేదు ఎవడో మన ఎడిట్లో వచ్చి ఫోటోలు తీసాడని 8కి వెళ్ళా, గీతా ఆర్ట్స్లో పైన ఎడిట్ రూమ్ ఉండేది, అక్కడ వెళితే అడిగా, ఎవరన్నా 8కి వచ్చినంటే ఆ ఎడిటర్ ఎందుకు వస్తారు సార్, అసలు మందే ఇక్కడ చాలా ఫింగర్ ప్రింట్లు లాక్లు ఉంటాయి, అంతే కదా సూపర్ అని చెప్పి. అంటే ఇంకో 1 hour అయ్యాక ఇంకో ఫోన్ చేశాడు గుంటూరు నుంచి, సార్ మీ సినిమా ఇక్కడ వస్తుంది సార్, గ్రీనరీ ఎక్కువ ఉంది సార్ అన్నాడు. అతను కొద్దిగా మాస్ పర్సన్, గ్రీనరీ కాదురా బాబు గ్రీన్ మ్యాట్ అనుకున్నాను. నాకు అప్పుడు కొద్దిగా షాక్ అయ్యా అని, రష్మిక కూడా యాక్టింగ్ బాగా చేసింది సార్ అన్నాడు. నాకు అర్థం కాల, మురుగరాజ్ సినిమాలో ఒక సింహం అంటే 2వ సింహం వచ్చినట్టు నాకు అర్థం కాదు. రష్మిక ఉంటుంది మన సినిమాలో అంటే, లేదు సార్ ఆ పాట కూడా బాగుంది సార్ అని చెప్తున్నాడు. అప్పుడు అర్థమైంది నాకు 2 సినిమాలు లీక్ అయిపోయినాయి, ఇది ఏం చేయాలో తెలియదు. August 11th 10th అది 15th గీతా గోవిందం రిలీజ్ అయిపోద్ది, వాళ్ళకేం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇది ఇంకా సీజీల్లో ఉంది, ఇది ఇప్పుడు ఇదైనా నేను సినిమా రిలీజ్ చేయలేను. అరవింద్ గారికి ఫోన్ చేశాను, సార్ ఇంపార్టెంట్, కరెక్ట్గా వాన పడేటప్పుడు ఏదో శకునంలా ఫోన్ చేస్తా, ఏం చెప్పు అన్నాడు. సార్ వచ్చి మాట్లాడాలి, ఏం చెప్పు, ఎవడన్నా చచ్చిపోయాడా అంతకన్నా పెద్ద సార్. సరే రా ఇంటికి వస్తే, ఇంటికి చెప్పడానికి నాకు భయం వేస్తుంది, సార్ మన సినిమాలు లీక్ అయిపోయినాయి సార్. ఇంక ఏడుపు వచ్చేస్తుంది. మారుతికి ఫోన్ చేసాం, మారుతి శైలజ షూట్లో గోవాలో ఉన్నాడు, ఏడుస్తున్నాను, సినిమా నేను ప్రొడ్యూసర్ అవ్వకుండా చచ్చిపోయింది, సినిమా అయిపోయింది. ఆగడాలి నేను నీకు సినిమా చేసిన పెడతాను, లేదు మన సినిమా కూడా కాబట్టి. ఎలా వెళ్ళిందో ఏంటో కూడా తెలియదు, చేస్తే ఒక 1-2 hours అర్థమైందంటే 2 సినిమాలు లీక్ అయిపోయినాయి. న్యూస్ బయటకు వచ్చిందా? న్యూస్ ఇంటర్నల్గా ఉంది, పబ్లిక్కి తెలియదు. ఏంటంటే గుంటూరులో హాస్టల్లో చూస్తున్నారని తెలిసింది.
ఎలాగ అంటే 1 డే తర్వాత మేము ట్రేస్ అవుట్ ఏంటంటే మేము డేటా బ్యాంక్ ఏదో ఒకటి ఇస్తే ఆ డేటా బ్యాంక్లో పనిచేసాము. వాళ్ళ మరదలకి విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. అతను ఈ 2 కాపీలు తీసుకెళ్ళి అతనికి ఇచ్చాడనమాట ఆ అమ్మాయికి చూడమని. ఆ అమ్మాయికి ఎవరో ఫ్రెండ్ గుంటూరు హాస్టల్లో ఉంటే ఆ అమ్మాయి అతనికి ఇచ్చింది. వాడు హాస్టల్లో ఉంటాడు, పెన్ డ్రైవ్ పెట్టి అందరికీ ఇచ్చాడు. ఇక ఆ రోజు నుంచి పరుగులు. గీతగోవిందం ఏంటంటే రిలీజ్ అయిపోయింది ఆ 2 రోజుల్లో, వాళ్ళు సేఫ్. ఆ తర్వాత ఇది ఎలాగిదైపోద్దా, ఎవరు నెట్లో పెట్టేస్తారా ఏంటి అని, అంటే అది థ్యాంక్స్ చెప్పాలో చెప్పకూడదో తెలియదు. పాపం పైరసీ సైట్లు కూడా అప్పుడు ఎవరో అప్లోడ్ చేయలే అది, బట్ అది సరే అలా తిరుగుతూ ఉండేది. 1 వీక్ తర్వాత జంగారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది, ఒక పోలీస్ ఫోన్ చేసి, అప్పటికే మేము ఇది అలవాటు పడిపోయాం, తీసుకొస్తున్నాను ఒక ఫోన్, మీరేనా ఎస్కేనా, మీ సినిమా లీక్ అయిపోయింది తెలుసా అన్నాడు. ఏంటండి మీలో షాక్ లేదు, మీ సినిమా లీక్ అయిపోయింది అంటే అది చాలా రోజులకి ఎత్తమైందని నేను చెప్పలేను ఆయనకి. అసలు మీరు చాలా రియాక్ట్ అవుతారు అనుకున్నా. రియాక్ట్ అవుతున్నారండి. ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు, ఇక్కడ చూస్తున్నారు హాస్టల్లో అంటాడు. సరే ఏం చేయండి, మీరు తొందరగా జంగారెడ్డి కూడా రండి అంటాడు. అలాగే రకరకాల చోట్ల కేసులు పెట్టుకుంటూ ఇది చేసుకుంటూ దాన్ని సీజీ కంప్లీట్ చేసి మధ్యలో నోటా అనే సినిమా రిలీజ్ అవ్వాలి, నెల ముందు రిలీజ్ అయింది అక్టోబర్లో. అవన్నీ రిలీజ్ అయ్యి ఇది ఎవడన్నా థియేటర్కి వస్తాడా లేదా అనేది అసలు ఆ 3 నెలల్లో అయితే ఒక నరకం. బయ్యర్ లేరు ఎవరో, ఓవర్సీస్ ఒక్కడే ప్రదీప్ అని అతను కొన్నాడు. అతను ఫోన్ చేశాడు, భయ్యా తొందరగా రిలీజ్ చేస్తారా అని. నేనైతే ఇక ఈ సినిమా ఎవడో చూడ్డో థియేటర్కి రాడు అని అనుకుని మాట వినదుగా పాట రిలీజ్ చేసాం 10 days బిఫోర్, 2 weeks బిఫోర్. అది చాలా పెద్ద హిట్ అయిపోయింది. ఏంట్రా బాబు ఏదో ఉంది అని చెప్పి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి గ్రాండ్గా చేసాం, బండిగాని అది పిలిచి. నేను అనుకున్నా మా ఐమాక్స్కి వెళ్ళేటప్పుడు చిలుకూరుకి వెళ్ళి ఈ రోజుతో మన కెరీర్ అవుట్, థియేటర్కి ఎవడో రాడు అంటే TV5 రాంబాబు ఫోన్ చేశాడు. ఏంటి ఫుల్ అయిపోయింది, నువ్వు రావట్లేదు ఇంకా థియేటర్కి అన్నాడు. ఫుల్ అయిందా మంది అన్న, 8:45 ప్రసాద్ అయింది అన్నాడు. సర్లే విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అందరూ ఏదో సాలిడరీగా వచ్చి ఒక షోకి వచ్చి ఉంటారు. తర్వాత 4-5 రోజుల నుంచి ఫోన్లో మార్నింగ్ షో ఫుల్ అవుతుందని, అమ్మనేమో ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్తే అది ఫుల్. అసలు అంటే నేను అనుకున్నా అప్పుడు ఏంటి పైరసీ చూసేస్తే, అంటే పైరసీలో అది 3.5 hours వెర్షన్, మన అసలు లెంత్ ఏంటంటే 2 hours 10 minutes సీజీ ఉన్న ఇది. సో అందరూ చూడటం, అది ఫస్ట్ డేనే చాలా మంచి కలెక్షన్ చేసింది. ఫస్ట్ డే బ్రేక్ ఈవెన్ అది. సో అదొక డిఫరెంట్ రకరకాల ఎమోషన్స్తో కూడిన ఎక్స్పీరియన్స్. అండ్ రెండో ఇన్స్టెన్స్ వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ ప్రీమియర్స్ పడ్డాక, బికాస్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ టీమ్, నాకు కిరణ్ సైడ్ నుంచి కూడా తెలిసింది ఏంటంటే సినిమా రిలీజ్ అయిన ప్రీమియర్ టాక్ ఏదైతే వచ్చిన తర్వాత అప్సెట్ అయ్యారు. సాయిరాజ్ గారు కూడా మొన్న చెప్పారు కదా, లైక్ రాత్రికి రాత్రి ఆయన అసలు వల్ల కాలేదు అసలు తీసుకోవడం. సో ఆ నైట్ ఎలా గడిచింది అంటే, ఆ నైట్ అందరూ అప్సెట్లో ఉన్నారు. అంటే ప్రీమియర్ ఫస్ట్ హాఫ్ అయ్యే వరకు అందరూ చాలా ఇదిగా ఉన్నారు. సెకండ్ హాఫ్ అయ్యాక రకరకాలుగా ఉంది, అందరూ అయ్యారు. రాజేష్ అయితే ఫుల్ అప్సెట్. రాజేష్ అస్సలు వెరీ ఎమోషన్స్ చాలా ఇదైపోతాడు. కిరణ్ కూడా బాగా ఇదయ్యి రేపు మాట్లాడదాం. నాకు కూడా ఫ్యూ అవర్స్ ఏంటంటే ధీరజ్ ఒక్కడే ఇదో ఉన్నాడు, భయ్యా మీరేం కంగారు పడకండి. ఏం కంగారు కాదు, మనం అంటే నాకేంటి సినిమా కన్నా కూడా మనం వచ్చే ఓపెనింగ్కి మనం చేసే నాన్ థియేటర్కి బ్రేక్ ఈవెన్ అయిపోతాం. బట్ అది కాదు, మనం బేబీ తర్వాత మళ్ళీ ఒక ఇదిలో ఉన్నాం కదా. ఈ సినిమా అనేది ఫ్యూచర్ అన్ని ఫిల్మ్స్కి చాలా ఇంపార్టెంట్ అని కొంచెం ఒక 3-4 hours అంటే నిద్రలే ఎవరికి, కాపీ వెళ్ళే వరకు కొంచెం పడుకుంటే ఇదవుద్ది అని చెప్పి 3 o'clock పడుకుని 9కి లేచాక నేను ఎనర్జీ లేదు, ఏది జరిగినా 3 రోజులు ఫైట్ చేయాలి. ఎందుకంటే నేను పిఆర్గా ఉన్నప్పుడు చాలా సినిమాలు ఫస్ట్ డే మార్నింగ్ షోలు చాలా మిక్స్డ్ టాక్ వచ్చాయి. మేము పబ్లిసిటీ వదిలేవాళ్ళం కాదు, మనం ఫైట్ చేయాలి. ఏదన్నా మనం నమ్మిన సబ్జెక్ట్ ఉందిగా, మనం నమ్మిన పాయింట్లు, మనం నమ్మిన ఇది ఉందిగా, ఇది నచ్చేవాళ్ళు ఉంటారు, దాన్ని గట్టిగా ప్రమోట్ చేయాలి. ప్లస్ బేబీ లాంటి సినిమా తర్వాత మనం ప్రీమియర్ వేస్తున్నప్పుడు 100 రకాల ఎక్స్పెక్టేషన్తో వస్తారు. బేబీ ఇస్తామా, బేబీ లాంటి ఇది ఉంటుందా, ఇస్తామంటే ఇది ఒక డిఫరెంట్ సినిమా. సెకండ్ హాఫ్ డిబేటబుల్ డిస్కషన్ పాయింట్ చాలా ఉంది. సో ఏం చేసినా ఈ సినిమా డిస్కషన్ పాయింట్ అవుద్ది. అదే మనమే ఇంట్లో కూర్చుని యాక్సెప్ట్ చేసి వదిలేసామా ఎవడో బట్టి చూడు. మనం ఫైట్ చేస్తున్నామా జనం కూడా వస్తారు. పై జనం వస్తున్నారు, మార్నింగ్ షో ఫుల్ వస్తుంది, ఇవన్నీ వస్తుంది. సో సెటిల్ వద్దు చూద్దాం ఈవినింగ్ వరకు.
జనం అందరూ తిడుతున్నారు అనుకో, అసలు మనం కామ్గా ఇంకా లైట్ తీసుకున్నాం. లేదు అంటే వెళ్ళాం థియేటర్కి వెళ్తుంటే అసలు ఫ్యామిలీస్ వచ్చి చాలా మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు. అప్పుడు ఓకే ఈ సినిమా పట్టుకుంటుంది. లేడీస్ ఏడుస్తున్నారు థియేటర్లో, ఫ్యామిలీస్ చాలా ఇదే అవుతున్నారు. సో ఫ్రైడే ఫ్యామిలీస్ రావడం అనేది నాకు షాక్. వచ్చారు సినిమాకు ఓపెనింగ్ పడుతుంది అని చెప్పి ఆ రోజు ఫుల్గా ఇంక అన్నీ పంప్ చేసాం, యాడ్స్ మొత్తం అన్నీ థియేటర్లు తిరగటం. ఫస్ట్ డే నుంచి ఈవినింగ్ నుంచి టాక్ మారిపోయింది. సో అందరూ కూడా ఉంది అక్కడ, కొంతమంది అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఎనీ ఫిల్మ్ ఉంటుంది. బట్ లార్జ్లీ యాక్సెప్ట్ చేశారు సినిమాని. సెకండ్ డే బుకింగ్స్ ఫస్ట్ డే కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళిపోయాం. సెకండ్ డే కన్నా థర్డ్ డే ఎక్కువ ఉంది. ఇది అందరూ చూసి సరే కాంబినేషన్ ఉంది కదా, మా వీకెండ్ వరకు ఏదో చేశారు, మండే క్రాష్ అవుద్దాం కదా, మండే చాలా బాగుంది. సో ఇంకా ఇది సూపర్ టు హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పి ఇంకా ప్రమోట్ చేసుకుంటాను వాళ్ళు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మధ్య ఏంటంటే మార్కెటింగ్. మీరు ఆబ్వియస్లీ పిఆర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చున్నారు కదా, మీరు చెన్నై లవ్ స్టోరీ కంటే ఒక మార్కెటింగ్ ఇది పెట్టుకొని ఉంటారు కదా. బడ్జెట్ మీరు నాకు నంబర్స్ ఆబ్వియస్లీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ అండి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ మీరు మార్కెటింగ్కి పెట్టుకున్నారు? లైక్ సినిమాకి 10 రూపాయలు పెట్టుంటే దాంట్లో ఎన్ని రూపాయలు మార్కెటింగ్కి వెళ్ళి ఉంటాయి? మోర్ దెన్ 3 రూపీస్. 30%. నాట్ 30%, 15%. 15. ఈజ్ దట్ గుడ్ ఎనఫ్? అంటే 5%లో కూడా చేసేవాళ్ళు ఉంటారు. 10% అంటే నేను పిఆర్ దీని నుంచి వచ్చా కాబట్టి సినిమాకి చాలా ఈవెంట్స్ చేయాలి. ఒక సినిమా వెళ్ళాలి అంటే జనంలోకి సోషల్ మీడియా ఇప్పుడు వ్యాస్ట్ అయిపోయింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఈవెంట్స్ చాలా అయిపోయినాయి. సో మేము సినిమాకి చాలా ఈవెంట్స్ చేసాం. గుర్తుందా సాంగ్ నుంచి ఈవెంట్స్ చేసుకుంటూ వచ్చాం. అంటే బేబీ అండ్ ట్యాక్సీ వాళ్ళ ప్రీవియస్ సినిమాలు కూడా, మా సాయిరాజ్ చేసిన సినిమాలు కూడా ప్రమోషన్ పరంగా చాలా ల్యాండింగ్ బాగుంటాయి అన్నీ. అంటే అన్నీ ఓపెనింగ్ పడ్డ సినిమాలు. మండే నుంచి రైజ్ అవ్వాల, తన హృదయకాలయం అది చేసిన మార్నింగ్ షో ఫుల్ అయింది. సో వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద మార్కెటింగ్. సో అదే అడుగుదాం అనుకుంటుంది, ఎందుకంటే సాయి రాజేష్ గారిది ఒక ఇంటర్వ్యూ, టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో ఆయన చెప్తారు ఈ సినిమాకి ఆడియో లాంచ్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఆడియో లాంచ్ కోసం మేము ఎంత కష్టపడ్డామంటే దానికి ఒక ఛానల్ కి రైట్స్ అమ్మిన దగ్గర నుంచి సంపుకి ఒక పెద్ద స్పీచ్ రాసిచ్చి నువ్వు ఇది చెప్పే తీరాలి, ఇంతసేపు ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టం అంతా కాదు, ఈ స్పీచ్ నువ్వు కరెక్ట్ గా డెలివర్ చేయగలిగితేనే సినిమా వెళ్ళి జనాలకు చేరుతుంది అని అట్లా కష్టపడి మేము ఆడియో లాంచ్ ని ల్యాండ్ చేసుకోగలిగాము అని. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి అడుగుతున్నా, వాట్ ఆర్ ద బెస్ట్ వేస్ టు మార్కెట్ దీస్ డేస్? ఎందుకంటే చాలా ఎవెన్యూస్ ఉన్నాయి. ఒకటి ఇన్స్టా మీమ్స్ దగ్గర నుంచి, రోడ్డు పైన పోస్టర్ల దగ్గర నుంచి, థియేటర్స్లో టీజర్స్, థియేట్రికల్ టీజర్స్ దగ్గర నుంచి, దేర్ ఆర్ మెనీ ఎవెన్యూస్ కదా. వాట్ ఆర్ ద మోస్ట్ ఎఫిషియంట్ మోడ్స్ ఆఫ్ మార్కెటింగ్ అంటే ఒక సినిమాకి మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియా పవర్ఫుల్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, ఏదో ఒకటి చేసి నిన్ను తిట్టుకో, ఏదన్నా చెయ్యి, నువ్వు మాత్రం కనిపిస్తూనే ఉండాలి. ఆ సినిమా కనిపిస్తూ ఉండాలి. ఆ 1 month 2 months టైంలో సాంగ్స్ ఒకటి బాగా వెళ్ళాలి. అందుకే సాంగ్స్ని రకరకాల రీల్స్ కట్ చేసి ఈ రీల్స్ చేయించి, ఈ సాంగ్స్ వెళ్ళకపోతే మాత్రం సినిమాలకు ఓపెనింగ్ రావట్లా. అండ్ ట్రైలర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సాంగ్స్ అండ్ ట్రైలర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రౌండ్ ఈవెంట్స్, ఈ తిరుపతిలో కూడా ఒక పెద్ద ఈవెంట్, ఒక ప్రీ రిలీజ్ నుంచి మించిన ఈవెంట్ ఒక 1 month బిఫోర్ చేసాం. సో ఇవన్నీ చేయటం వల్ల, అండ్ చెన్నై లవ్ స్టోరీ కమింగ్ ఫ్రమ్ విత్ బేబీ బ్రాండ్, ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కలర్ ఫోటో బేబీ వేసాం. కిరణ్ గారి 2 సినిమాలు ఇట్లా ఉన్నాయి. వీళ్ళు ఇన్ని రోజులు చేస్తుంటే జనంలోకి వెళ్ళింది సినిమా. సో ఆ ఓపెనింగ్ అనేది ప్రీమియర్స్ మిక్స్డ్ వచ్చినా తట్టుకుంది, ఎందుకంటే జనంలో సినిమా ఉంది. అంత ఉన్నప్పుడు వెంటనే వీడు చెప్పి ఒక మాట కాదు, ఇన్ని రోజుల నుంచి ఉంది కదా, అసలు మా ఏంటో చూద్దాం అనేది ఉంటుంది. అంత స్ట్రాంగ్ మార్కెటింగ్ చేయబోతుంటే సినిమాలు నిలబెట్టడం కష్టం అయిపోతుంది. ఎందుకంటే జనాలకి ఇప్పుడు నాట్ ఓన్లీ ఆప్షన్, వన్ ఆఫ్ ద ఆప్షన్ అయిపోయింది సినిమా. సో మనం స్ట్రాంగ్గా మార్కెటింగ్ చేద్దాం. మార్కెటింగ్లో కూడా సినిమాలో హానెస్టీ, మనం
ఒక కంటెంట్ పెడితేనే ఆ మార్కెటింగ్ కూడా అవుతుంది. నేను ఒక్కటే గమనించా, జనాలు ఆడియన్స్కి రావట్లేదు థియేటర్లు అంటే ఎగ్జైట్మెంట్ ఉంటే రీ రిలీజ్ కూడా వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జైట్మెంట్ లేకపోతే ప్రీ రిలీజ్ కూడా ఒకటి రావట్లేదు. సో నీ సినిమాలో ఎగ్జైట్మెంట్ కంటెంట్ ఉంది, ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఇది అవుతుంది. ప్లస్ మేకర్ మీద హానెస్టీ, వీడు చేస్తాడు ఇస్తాడనే ఇది ఉండాలి. అప్పుడు అందులో 1-2 లూప్ హోల్స్ ఉన్నా సర్లే పాపం కష్టపడి తీసేవాడు కదరా అనే ఇదిలో ఒక ఆడియన్స్లో ఉంది. లేదా ఏదో ఫర్ ద సేక్ మనం ఈ కాంబినేషన్ పెట్టలేదు, ఈడే డబ్బుల కోసం చేసుకున్నప్పుడు మనం, ఎందుకంటే ఎక్కడో వీడు కొంచెం కంటెంట్ చెప్తున్నారు అన్నప్పుడు చిన్నవి ఉన్నా సర్లే పాప ట్రై చేస్తున్నాడుగా అన్న ఇది ఆడియన్స్లో నేను చూశాను. అండ్ ఇంకొకటి సార్, నేను పర్సనల్గా యాజ్ అ వ్యూవర్గా బయట నుంచి చూసినప్పుడు నేను నోటీస్ చేసిన ఏంటంటే, కొన్ని సినిమాలు ఉంటాయి, పెద్ద సినిమా పెద్ద బడ్జెట్ పెట్టి తీసాము, మాకు సినిమాకి ముందే 50 కోట్లకి నాన్ థియేటర్కి అయిపోయింది, మాకు సినిమాకి ముందే 80 కోట్లకి ఇది అయిపోయిందని వాళ్ళు ఏదేదో జనాలకి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ దోస్ ఆర్ నాట్ ల్యాండింగ్ కరెక్ట్లీ. ఆ సినిమాకి ముందే మీకు బిజినెస్ అయిపోయింది, ఇంకా చిల్లు కొట్టాడు, మేము ఎందుకు రావాలి థియేటర్ కరే జోన్లో. ఏమండి ఇప్పుడు మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటేనో, మీ దగ్గర డబ్బులు ఉంటేనో నాకేంటి, నా సంబంధం ఎగ్జాక్ట్లీ నాకేమి ఇస్తున్నావు అనేదే కావాలి. నేను నీకు ఇది ఇస్తున్నా అని చెప్పాలి, కానీ రే నేను గొప్ప డబ్బు ఉన్నాండి అని చెప్తే నీ డబ్బుతో నాకేంటి సంబంధం, నా డబ్బే అని ఇస్తున్నా, నా డబ్బు ఉందండి సో అందుకనే మీకు టికెట్ రేట్ తగ్గించానండి, ఓహో వీడు మన కోసం అని చేస్తున్నాడా అనేది ఉంటుంది తప్ప, సార్ మాది ఇంత అమ్ముకున్నాం అంటే అమ్ముకున్నావుగా ఇంకేంటి అన్న ఇది ఉంటుంది. అవన్నీ బ్యాక్ ఫైర్ అయ్యే టాక్టిక్స్. అంటే నీ బిజినెస్ ఏం చెప్పక్కర్లా, అంటే కొన్ని కానీ ప్రాజెక్టు బాగా ఉంది అని చెప్పడానికి, లేదంటే మంచి బిజినెస్ చేస్తామని ఇదేదో రికార్డు సృష్టించాం అంటే, అది కొన్ని స్టార్స్ ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఓకే. ఇప్పుడు ప్రతి సినిమాకి అలా చేయడం అనేది వర్కౌట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇందాక ఎగ్జైట్మెంట్ అనే మాట అన్నారు కాబట్టి నాకు 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఫస్ట్లీ 2 సినిమాలు సార్, ఒకటి గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఒకటి దివానా, ఒకటి మంచి సినిమాలు 2 చూసారా? 2 నేను చూసాను. దివానా ప్రొడ్యూసర్స్ తోనే మాట్లాడినప్పుడు కూడా వాళ్ళతో ఇదే టాపిక్ వచ్చింది, ఎందుకు మంచి పాటలు ఉంచుకుని, మీరు అన్నారు కదా పాటలు జనాల్లోకి వెళ్ళాలి, వెళ్ళకపోతే కష్టం అని. దివానాలో 5 out of 5 సాంగ్స్ చాలా బాగుంటాయి. ఇంత మంచి పాటలు ఉంచుకుని వై కుడెంట్ జనాల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారంటే దే గేవ్ దేర్ ఓన్ రీజన్స్. సో ఈ 2 సినిమాలు మంచి కాంటెంట్ ఉన్న సినిమాలు కదా. లెట్స్ సే ఇఫ్ యు ఆర్ ల్యాండింగ్ దీస్ ఫిల్మ్స్, వాట్ వుడ్ యూ హ్యావ్ డన్ డిఫరెంట్లీ? నేను ప్రతి సాంగ్కి ఒక ఈవెంట్ చేశాను సినిమాకి. మీరు చూసారు కదా, ఒకటి అల్లు సినిమాస్ ఫస్ట్ డాల్బీ చేసాం, నెక్స్ట్ ఒక పబ్ చేసాం, నెక్స్ట్ తిరుపతిలో ఒక ఈవెంట్ చేసాం, నెక్స్ట్ వైజాగ్, విజయవాడ ట్రయల్ రావడం, మళ్ళీ ట్రిపుల్. సో అంటే ప్రతి పార్ట్ని ఇంత ఈవెంట్లో చేసి మళ్ళీ దాన్ని పుష్ చేసుకుంటూ సోషల్ మీడియాలో, అంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే సినిమా అనేది 4 ఇదైపోయింది. స్క్రిప్టింగ్ అప్పుడు ఒకటి, మేకింగ్ అప్పుడు ఒకటి, ప్రమోషన్, ల్యాండింగ్, థియేటర్స్, ఈ 4 పిల్లర్స్ కలిసి ఇది చేస్తేనే ఆ సినిమా సక్సెస్. ఇందులో ఏది ఎక్కడ ఇది అయిపోయినా సరే ల్యాండ్ అవుతుంది. ఇంతవరకు ఏంటంటే మంచి సినిమా తీసాం అంటే వెళ్ళిపోద్ది, అంటే ఆ మంచి సినిమా అని జనాలే తెలిసేలోపే నీ థియేటర్లోంచి తీసేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. థియేటర్స్ ఓనర్స్ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. వాళ్ళకు కూడా ఆ రోజు నడవకపోతే దే కాంట్ ఎఫర్ట్. సో మినిమం బేసిక్ ఓపెనింగ్ తీసుకోలేదా నీ సినిమాని ఇప్పుడు ఎవడో కాపాలండి. నువ్వు ఎంత గొప్ప సినిమా అది ఎప్పుడో ఓటీటీలో పేరు వస్తే నీకు నెక్స్ట్కి ఏదైనా ఉపయోగపడాలి తప్ప. అది హెల్ప్ అవుతుందా సార్ ప్రొడ్యూసర్లకి? ఓటీటీలో మా సినిమా బాగా పర్ఫామ్ చేసి అదొక ఆర్గ్యుమెంట్ ఉంటుంది అనమాట. థియేటర్లో ఆడలేదు సరే, ఓటీటీలో ఆడితే అది కూడా హెల్పే కదా ఫిల్మ్ మేకర్కి, ప్రొడ్యూసర్. అది యాక్చువల్గా హెల్ప్ అవుతుందా? అది ఓటీటీ నెక్స్ట్ వాళ్ళది వెళ్ళినప్పుడు వాళ్ళది నెక్స్ట్ కొనుక్కుంటానికో దేనికో అలాంటి హెల్ప్ అవ్వచ్చు. ఓకే, బట్ మెయిన్ అయితే థియేటర్లే కదా, థియేటర్కి. అవును, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మేకర్స్ ఏం చేస్తారంటే ఒక 5 రూపీస్ పెట్టి, ఒక 10 రూపీస్ పెట్టి ఫిల్మ్ చేస్తున్నారు అనుకోండి, మేకింగ్కి వాళ్ళు ఈ ప్రమోషన్ అంతా ల్యాండింగ్ కాస్ట్ ఊహించరు. ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది దీనికి, ల్యాండింగ్ ఇది అయ్యేపాటికే చివరికి దే విల్ పాకెట్స్ ఎంటీ అయిపోతాయి, లేదా బిజినెస్ నుంచి ఏమీ రాదు డబ్బు. అప్పుడు ఏం చేస్తారంటే ఇంక ఏదో చేయక ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఒక ప్రెస్ మీట్ దీంతో వెళ్ళాం అన్లెస్ యూ హ్యావ్ ఏ స్టార్ కాస్ట్ అవి ఉంటే తప్ప. అప్కమింగ్ హీరోసే ఒక ప్రెస్ మీట్తో వెళ్ళావు. ఒక 2-3 months నువ్వు వస్తున్నావు మైండ్ స్పేస్ తీసుకోకపోతే అది ఇంపాసిబుల్ టేక్ ఓపెనింగ్ నవ్వే డేస్. ఇదివరకంటే ఉండేది ఒక 4-5 weeks రన్ చేసేది కాబట్టి సినిమా, వీకెండ్ తర్వాత బాగుంది ఆ టాక్ వచ్చేది. కానీ ఇప్పుడు కష్టం.
అండ్ రెండో క్వశ్చన్ ఇందాక ఎగ్జైట్మెంట్ నుంచి, యాజ్ అన్ ఆడియన్స్గా ఈ సంవత్సరం 7 months అయిపోయింది కదా, ఆల్మోస్ట్ జూలై ఎండ్కి వచ్చేది. 7 monthsలో ఏ సినిమా తెలుగనే కాదు, వాట్ ఆర్ ద ఫిల్మ్స్ దట్ మీరు ఎగ్జైట్ అయ్యి ఈ సినిమాల కోసం వెయిట్ చేసి ఒక ఆడియన్స్గా ఈ సినిమాకి నేను థియేటర్కి వెళ్ళాలరా అని చెప్పి మీరు థియేటర్కి వెళ్ళిన సినిమాలు ఏంటి ఈ 7 monthsలో? సంక్రాంతి సినిమాలు అన్నీ ఎగ్జైట్మెంట్ ఇచ్చినాయి నాకు. వీళ్ళు నేను పెద్దకి మంచి ఎగ్జైట్మెంట్ ఇస్తున్నాయి. లెనిన్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది చూద్దాం. సమంత గారి సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి నాకు మళ్ళీ సమంత గారు మాస్ ఇది వర్కౌట్ అవుద్దని అదే అనిపించింది నాకు. సో ఇవన్నీ నాకు ఎగ్జైట్మెంట్ ఉన్నాయి. ఈ థియేటర్లో చూడాలి ఈ సినిమాలని, ఒకటి ఏమన్నా మిస్ అయ్యాను మధ్యలో ఒక సినిమాలు. బట్ నాకు ఈ సినిమాలన్నీ కూడా థియేటర్లో చూడాలి అనే ఎగ్జైట్మెంట్ ఉన్న సినిమాలే. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈ టాపిక్కి వస్తే నాకు జెన్యూన్గా అనిపించే ఒక విషయం, మీరు కూడా యాజ్ పిఆర్గాను పనిచేస్తున్నారు అండ్ ఇంకా కూడా మార్కెటింగ్లో హెవీగా ఇన్వాల్వ్ అవుతారు, ప్రొడ్యూసర్గా కూడా మీరు ఆ సైడ్ ఈ సైడ్ రెండూ తెలుసు కాబట్టి, సోషల్ మీడియాలో వర్డ్ ఆఫ్ మౌత్ అనేది అది జెన్యూన్గా ఉంటుందా, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ పిఆర్ సైడ్ ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాన్ని కంప్లీట్లీ మ్యానిపులేట్ చేసేసారా? అంటే ఇప్పుడు దాన్ని ఎవరు మెజర్మెంటే తీసుకోవట్లేదు. అంటే ఎక్కువ నెగిటివ్ చేసినా ట్విట్టర్లో దాన్ని ఎవరో చూసి ఆగిపోవట్లేదు, ఎక్కువ పాజిటివ్ చేసినా అది చూసి టికెట్స్గా ఇది అవ్వట్లేదు. సినిమా రిలీజ్ అయ్యాక మౌత్ టాకే. మీ ఫ్రెండ్ మీకు ఫోన్ చేస్తాడు ఎలా ఉంది సినిమా అని అడిగితే బాగుందని చెప్తారు. అది ఏ ట్విట్టర్లో ఉండదు కదా. మన జెన్యున్గా ఒక రిలీజ్ అయ్యాక ఎవడని చూశాడు, మన బ్యాచ్లో ఎవడో చూస్తాడు, అరే ఎలా ఉందంటారు, వాడు చెప్పేస్తాడు కదా. ఇవన్నీ మనకి ఎవరో ఫ్రెండ్ లేని మనిషి, ఫ్యామిలీ లేని మనిషి ఉండడు కదా. ఎగ్జాక్ట్లీ. మౌత్ టాక్ అనేది బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే ఒకవేళ ట్విట్టర్ టాక్ మొత్తం ఇది చేస్తుంటే పెద్ద ఆ రెవెన్యూ వచ్చి ఉండకూడదు. ప్రీమియర్ షో అయిన తర్వాత రివ్యూ పడ్డాక మా ఇంటి బంగారానికి ఏమి పెద్ద ఎఫెక్టివ్గా రాలేదు రివ్యూలు. లెనిన్కి చెన్నై లవ్ స్టోరీకి కూడా మార్నింగ్ షో అయ్యాక పెద్ద ఎనానిమస్గా రాలేదు. అలాగే కొన్ని సినిమాలకి చాలా బాగుంది అది ఇది అని చెప్పి ప్రివ్యూలు పడుతుండగానే వేసేస్తుంటారు. అది తీసుకోవట్లా. ఈ రిలీజ్ అయిపోయాక ఇంక మన చేతిలో ఉండదు. రిలీజ్ వరకే సినిమా మనం ఏమి జిమ్మిక్ చేసినా, రిలీజ్ తర్వాత మన ఫ్రెండ్స్ ఉన్నాడు ఇది ఎలా ఉందంటే, లేదు రాడు ఫస్ట్ హాఫ్ బాగా చేశారు, సెకండ్ హాఫ్ అక్కడ బాగుంది, అక్కడ డిసైడ్ అవుతారు. సో ఇవన్నీ కూడా యాడాన్స్ అక్కడ బాగుంది అన్నప్పుడు ఇది అన్న మ్యాచ్ అయితే ఓకే, కానీ లేకపోతే అక్కడ కూడా బాగాలేదంటే ఇక్కడ మ్యాచ్ అయితే అంతే. కానీ ఫస్ట్ మౌత్ టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. నేను సోషల్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే అడుగుతున్నా. లైక్ ఈ రోజు ఉండే ఫిల్మ్ మార్కెటింగ్ టీమ్స్ కానివ్వండి, ఫిల్మ్ మార్కెటింగ్ స్ట్రాటజీ కానివ్వండి, అది సోషల్ మీడియా వర్డ్ ఆఫ్ మౌత్ని చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే చేస్తారు. ప్రమోషన్ రీచ్ వరకు ఓకే, కానీ ఒక సినిమాని కొలాప్స్ చేయడంలోనో ఒక సినిమాని లేదు లేపడం అనేది కాదు, అసలు దాంట్లో వచ్చే టాక్ అది జెన్యూన్ టాకా లేకపోతే అది కంప్లీట్లీ కంట్రోల్డ్ నేరేటివా అని. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, నా ఫ్రెండ్ ఎవడో ఉంటాడు, నా ఫ్రెండ్స్తో 5 సినిమాలు ఇష్టపడే ఫ్రెండ్స్తో నాకు గ్రూప్ ఉంది సార్, దాంట్లో అందరూ సినిమాలు చూస్తారు, దాంట్లో వాళ్ళకి ఏమనిపించిందో వాళ్ళు పెడతారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా వరకు అదే వర్డ్ ఆఫ్ మౌత్, అది వర్డ్ ఆఫ్ మౌత్. కానీ సోషల్ మీడియాలో ఎందుకో ప్రతిదీ సినిమా ప్రీమియర్ పడే టైం నుంచే ఒకటే ట్వీట్లు కనిపిస్తుంది. లిటరలీ సేమ్ మ్యాటర్ ని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్స్ పోస్ట్ చేస్తుంటారు కదా, అది రిజల్ట్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని నేను అన్నట్లు అక్కడ దాకా నేను వెళ్ళట్లా. అసలు కనిపించే టాకే అది జెన్యూన్ టాకా లేకపోతే అది మ్యానిపులేషన్ అనేది అర్థం కాని జోన్లో ఇప్పుడు జెన్యూన్ గానే ఒకటి వెళ్ళి సినిమా చెన్నై లవ్ స్టోరీ హ్యాష్ ట్యాగ్ లేకపోతే లెనిన్ హ్యాష్ ట్యాగ్ లేకపోతే హ్యాష్ ట్యాగ్ పెద్ద ఏదో ఒకటి హ్యాష్ ట్యాగ్లోకి వెళ్ళి చూస్తే అసలు జనాలు ఏమనుకుంటున్నారు అని, దాంట్లో ఏది పిఆర్ ఏది జెన్యూన్ అకౌంట్ అనేది అర్థం కాని రేంజ్కి మ్యానిపులేట్ చేసేసాం కదా అని. అంటే అది డిపెండ్స్ అండి, సినిమాని బట్టి ఆ టీమ్ను నారేటివ్ని బట్టి అలా ఉంటుంది. ఇప్పుడు అర్థమైపోద్ది, 1-2 సార్లు చూశాక ఏ సినిమాకైనా అర్థమైపోద్ది. కంటిన్యూస్గా అన్ని సినిమాలకు ఎలా వస్తుంది అనుకోండి, ఓకే తెలుస్తుంది ఈ ఐడి కరెక్ట్గా ఇదే వేస్తుంటాడు అని. సో అలాగా అర్థమైపోద్ది. సో అది ఫ్యాబ్రికేట్ చేయడం కష్టం, ఎందుకంటే అలా చేస్తే అన్ని సినిమాలకి చేస్తారు కదా, అన్ని సినిమాలు వర్కౌట్ అవ్వాలి కదా. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కష్టం. అవును,
మ్యానిపులేట్ అయితే చేస్తున్నారు, పోస్టులు పడుతున్నాయి, కానీ జనాలు దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా లేదా అనేది జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. యా జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా కష్టం. వాళ్ళకి తెలిసిపోద్ది షో పడ్డాక అది ఏది అన్నది వాళ్ళకి 2-3 అవర్స్లో అందరికి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేస్తుంటారు సినిమా అలా ఉందంట కదా, ఇలా ఉంటుంటుంది కదా అని. అది కష్టం. అండ్ మనం ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మనం అనుకున్నాం లైక్ ఈ స్పైడర్ మ్యాన్ రిలీజ్ అయింది, ఐ థింక్ పర్ అవర్ 50K టికెట్స్ 60K వీకెండ్ లో నాకు తెలిసి అది క్లోజ్ టు 100K ఆర్ 80 to 100K టచ్ అయినా కూడా మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సినిమా చాలా బాగా చేస్తుంది. ఒకప్పుడు ఏంటంటే తెలుగు సినిమాకి తెలుగు మాత్రమే కాంపిటీషన్గా ఉండేది, ప్రొడ్యూసర్స్ కానీ అవన్నీ డేట్ చూసుకునేటప్పుడు వేరే తెలుగు సినిమా ఏమొస్తుంది, దాని ముందు వీక్ ఏమొస్తుంది, దాని నెక్స్ట్ వీక్ ఏమొస్తుంది అనుకుని ఒక డేట్ ఫిక్స్ చేసుకునే వాళ్ళు. ఈ హాలీవుడ్ హిందీ అనేవి సెకండరీ ఛాలెంజెస్గా ఉండేవి, ఇప్పుడు అది మారిపోయింది కదా. ఇప్పుడు ప్రైమరీ ఛాలెంజ్గా అయిపోయి ఇంకా అది కూడా చూసుకోవాలి. లెనిన్కి ఆడిసీ వచ్చి పడింది సెకండ్ వీక్లో, మీకు స్పైడర్ మ్యాన్ వచ్చింది సెకండ్ వీక్లో. అండ్ అదేదో జస్ట్ సిటీస్లోను మల్టీప్లెక్సెస్లోనే మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది అనుకునే దానికి కూడా లేదు కదా. నేను బుక్ మై షోలో వైజాగ్ విజయవాడ చూస్తుంటే అక్కడ కూడా తెలుగు వర్షన్స్ బాగా చేస్తున్నాయి అక్కడ కూడా. సో యాజ్ అ ప్రొడ్యూసర్ దీన్ని ఎలా చూస్తున్నారు? అందుకే జూలై 24 వేయడానికి మేము అదే కారణం అండి. స్పైడర్ మ్యాన్ దృష్టిలో పెట్టుకున్నా, స్పైడర్ మ్యాన్ అవతల ఒడిస్సీ ఉంది, మాకు ప్రత్యేకంగా ఫిల్మ్స్ ఆయన చెప్పింది ఏంటంటే సార్ జూలై 24 ఇది ఓన్లీ క్లీన్ డేట్, మీకు ఆ రోజు అనేది ఏ హాలీవుడ్ రిలీజ్ లేదు అంటే మేము ఎక్కువ జూలై బేబీకి ఇది ఎఫెక్ట్ అయింది. ఓపెన్ హామ్లో బార్బీ, మిషన్ ఇంపాసిబుల్, ఇప్పుడు ఒడిస్సీకి స్పైడర్ మ్యాన్కి మధ్యలో పడింది. సో అందుకే మాకు ఇక్కడ వచ్చే రెవెన్యూస్ కన్నా అక్కడ కొద్దిగా ఇక్కడ చేసినంత ఉధృతంగా చేయలే అక్కడ. లేకపోతే ఇదే సినిమా ఇప్పుడు 1.5 మిలియన్కి వెళ్ళిపోయేది ఈ ఇక్కడ నైజాము వీటితో కంపేర్ చేసుకుంటే. బట్ అక్కడ ఇంకా 600 ఆ దీంట్లో ఉంది, ఎందుకంటే ఈ హాలీవుడ్ రిలీజ్ వల్ల ఇటు వల్ల. సో ఇటువరకు ఏంటంటే సురేష్ బాబు గారు ఎప్పుడో అన్నారు, ఇటువరకు మనకి డబ్బింగ్ సినిమాలతో కూడా చాలా ఇబ్బంది ఉంటుంది తెలుగు సినిమాకి, ఎందుకంటే ఇటువరకు ఓన్లీ ఇంగ్లీష్ ఉంటే ఓకే, ఇప్పుడు అంతా డబ్బింగ్ లోపలికి వచ్చా అది బాలీవుడ్ అవ్వచ్చు, హాలీవుడ్ అవ్వచ్చు, ముఖ్యంగా ఇలాంటి సూపర్ హీరోస్ ఫ్రాంచైజ్ అవ్వచ్చు. బట్ దాన్ని ఎలా కన్సిడర్ చేయాలంటే ఇంకొక హిట్ సినిమా ఉన్నప్పుడు మనం ఎలాగే ఇదవుద్దో 2 సినిమాలు చూస్తారు కదా. సో ఫస్ట్ వీకెండ్ మనకు క్లీన్గా దొరికింది, సెకండ్ వీకెండ్ ఇప్పుడు మన మంత్ ఎండ్ వచ్చింది, శాలరీస్ పడేది. సో ఇప్పుడు దీని నుంచి ఇలా చేస్తారు మనకి సెకండ్ వీకెండ్, ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ లాగా చేయక్కర్లేదు కదా, ఇట్ ఈస్ అవర్ బోనస్. సో అలా అనుకోవాలి తప్ప మనం ఏం చేయలేము, కాంపిటీషన్ని అవాయిడ్ చేయలేము, మనం స్పైడర్ ఆపలేము. ఏదో సినిమాలో చెప్పిన స్పైడర్ మ్యాన్ అయితే నేను చీటీ మ్యాన్ రా అంటాడు కదా, అలా కూడా కాదు, మన సినిమాని మనం తీసుకెళ్ళాలి. ఫన్నీ థింగ్ ఏంటంటే వాళ్ళు 1 year బ్యాక్ అనౌన్స్ చేశారు డేట్, అండ్ వాళ్ళు 1 నెల రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేశారు. అవును అవును, 1 month ముందు బుకింగ్. మన సినిమాలన్నా డేట్లు అటు లేట్ అవుతుంటాయేమో కానీ వాళ్ళ డేట్ మనం 1 month ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే అది చాలా అచీవ్మెంట్. ఎగ్జాక్ట్లీ. రవి గారు చెప్తుండే 24th రిలీజ్ అయితే నేను 9th వరకు షూట్ చేస్తున్నాను అని. అవును సో అవును, మనది కంప్లీట్లీ మనం ఏంటంటే అక్కడ కొన్ని నేర్చుకోవాలి. మనం 60 days బిఫోర్ అనేది షూట్ ఆపేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ మీదే కూర్చోవాలి అనేది మనకేంటంటే చూసుకుంటుంటాం చేసుకుంటుంటాం, అదొక అలవాటుగా మారిపోయింది. ఇదివరకంటే లాస్ట్ డేగా, కానీ ఇప్పుడు 10 days ముందే ప్రింట్స్ పంపించాల్సిన దీనికి వచ్చేసింది. అది అందరం నేర్చుకోవాలి, అది ఒక పర్సనే కాదు, అంటే ఇండస్ట్రీలో అందరం కూడా. నాగార్జున గారు కూడా చెప్పారు, అది నాగార్జున గారు కూడా మన లేని ఫంక్షన్ లో చివరి వరకు ఇది కాదు అని, షూట్ మాత్రం పెట్టకూడదు, నువ్వు ఎడిట్ కరెక్షన్ అని చేసుకుంటూ ఉండొచ్చు కానీ, ఎందుకంటే హాలీవుడ్లో అన్ని చోట్ల కాపీ ముందే లాక్ చేసేస్తారు. మనం ఏంటంటే అందరం కూర్చుంటాం కదా ఇక్కడ ఇక్కడ అలా చెక్కుకుంటూ ఉంటాం. సో అది అందరం నేర్చుకొని మారితే బాగుంటుంది. బట్ చెన్నై లవ్ స్టోరీకి ఎందుకు రవి గారు చెప్పింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ మాకు సినిమా రిలీజ్ అయ్యే 6 months ముందే మాకు ఆల్మోస్ట్ కాపీ రెడీ అయింది, దాన్ని నేను 5-6 times ఐ గాట్ టు దాన్ని చూసుకుని కరెక్ట్ చేసినది. సెకండ్ హాఫ్కి నిజంగానే ఆ టైం లేదు, ఒకసారి చూసుకున్నాను, రెండోసారి చూసుకుని ఇంకా కాపీ వెళ్ళిపోయింది అని. ఎందుకు అలా క్రియేట్ చేసుకున్నారు? షూట్ లాస్ట్ వరకు చేసాం, అది క్లైమాక్స్ ఆ పార్ట్ షూట్ లాస్ట్ వరకు జరిగింది, అంటే మధ్యలో
మనమే డేట్స్ ఇదవటం వల్ల హీరో గారు అమెజాన్తో ఒకటి చేస్తున్నారు, ఆయన ఓన్ డైరెక్షన్లో ఒక సినిమా జరుగుతుంది, ఒక కళ్యాణ మండపం బుక్ చేసి ఒక సినిమా చేస్తున్నారు అది. సో అది ఆ పెళ్ళిళ్ళు లేని టైం కాబట్టి ఆ సీజన్లో చేయాలి. సో అక్కడ డేట్స్ మిస్ అయినాయి. లేదు పాప ఆయన చాలా డేట్స్ ఇచ్చారు, ఆ డేట్స్లో మనకు కంప్లీట్ అవ్వాలి రకరకాల కారణాల వల్ల. సో ఆ షూట్ అనేది పెండింగ్ పడింది. ఎప్పుడైతే షూట్ లాస్ట్ పడిందో లాస్ట్ 2 months ఎడిటింగ్ అండ్ కాపీ మీద ఉండాలి, ఆర్ఆర్ మీద. బట్ ఇక్కడ షూటింగ్ అండ్ ఎడిటింగ్ ఆర్ఆర్ మీద ఉండేపాటికి ఎక్కువ ప్రెషర్ అయింది. సో దానివల్ల అక్కడ కరెక్షన్ ఉంటే ఇక్కడ మొత్తం 3 కరెక్ట్ అవుతాయి చేయాలి కదా. సో షూటింగ్ అనేది లాస్ట్ వరకు చేయకూడదు అనేది ఈసారి నుంచి ఇందులోంచి నేర్చుకున్న ఇదేంటంటే, షూటింగ్ అనేది ఒక 2 months ముందు ఉండేది. అందరే చెప్పారు 2 months ముందు షూటింగ్ కంప్లీట్ చేసి కాపీ మీద ఏదైనా కూర్చోండి, కానీ ఇంకా షూట్ అనేది మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. బేబీకి ఆ చేయగలిగారా? బేబీకి కూడా క్రంచ్ ఉండిందా? బేబీకి కూడా మేలో షూట్ చేసాం, కాకపోతే అది కొద్దిగా జూలైలో రీచ్ చేస్తే మేలో మే 13th మే 15th షూట్ ఓవర్. రైట్. ఇది జూలై 9th కూడా షూట్ చేస్తున్నాం. రైట్. అందుకే చాలా మంది అసలు జూలై 24th రాదు ఈ సినిమా అందరూ ఫిక్స్ అయిపోయారు. బట్ ఒక అచీవ్మెంట్ ఉన్నట్లో ఏంటంటే ఆ డేట్కి సినిమా తేవడం కూడా చాలా అచీవ్ చేసాం మేము అందరం కష్టపడి. నైస్. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ బేబీ హిందీలో జరుగుతుందండి. సాయిరాజ్ గారు, నేను సాయిరాజ్ గారు, మైత్రి కలిపి చేస్తున్నాం సినిమా. అది ఎంతవరకు అయింది? అది 50-60% అయిపోయింది. షూట్ అయిపోయింది. ఇయర్ వచ్చేస్తుందా? వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి ఆ టైప్ అనుకుంటున్నాం అండి. ఒక షూట్ కంప్లీట్ అయ్యాక విల్ అనౌన్స్ ద డేట్ అండ్ బాగా వస్తుంది అది. సో దాని కాస్టింగ్, మ్యూజిక్ అన్నీ కూడా మంచిగా సెట్ అయినాయి. అది కూడా త్వరలో ఆగస్టులోనూ ఇప్పుడు అనౌన్స్ చేయాలి, చేస్తాం. ఇంకొక రవితోనే నెక్స్ట్ సినిమా చేయాలి. ఇప్పుడు స్క్రిప్ట్ అంటే దీని తర్వాత 2-3 అనుకున్నాం ఏ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుంది అని. సో వన్స్ ఒక ఆగస్ట్ ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత అది ఇంకొక సినిమా కూడా చేస్తున్నానండి నేను. అది ఆగస్ట్లో అనౌన్స్మెంట్ చేయాలి. ఇంకో 2-3 స్క్రిప్ట్స్ అనుకున్నాం. అన్ని న్యూ బీస్టో కదా? అన్ని న్యూ న్యూ న్యూ. రవి గారు చెప్పారు కృష్ణ అని ఒక కృష్ణ అని ఒకటి, అవినాష్ అని ఒకతను, కమల్ అని ఒకతను, అందరూ కొత్త వాళ్ళే. రాజేష్ గారు నేను తెలుగు సినిమా చేయాలి, అది అలాగే బేబీ హిందీ అయిన తర్వాత ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇవి. ఇది రవి గారు అంటే నాకు గుర్తొచ్చింది. రవి గారిని నేను అడిగా ఎక్కడెక్కడ ఎస్కేఎన్ అండ్ రాజేష్ వాళ్ళిద్దరూ మీ చాయిస్కి వదిలేశారు, ఎక్కడెక్కడ లేదు ఇదే కావాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు అని. సో మీరు చెప్పండి ఇప్పుడు అదే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏ విషయాలు డైరెక్టర్కి రవి ఎలా కావాలో సినిమాలో అవి వదిలేశారు, ఏ విషయాలు ఇది కాదు ఇదే కావాలి అని చెప్పి మీరు డెసిషన్ తీసుకున్నవి ఏంటి? క్రియేటివ్ ఎక్కువ రాజేష్ని రవినే తీసుకోమన్న డెసిషన్స్. ఎందుకంటే ఇద్దరు పర్సన్స్ సింక్ బెటర్. ఇంకా మూడో వాళ్ళు ఇదే. క్లైమాక్స్ ఇంటర్వెల్లో అయితే అసలు కాంప్రమైజ్ అంటే ఒకటి అనుకుంటే అలాగే తీద్దాం అనేది అందరూ అనుకున్న ఇది. తర్వాత సెకండ్ హాఫ్లో తిరిగి వచ్చే సీను ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా అసలు ఇలా అనుకున్నాయి ఇలాగే తీద్దాం, అది రియల్ గ్రేవ్యార్డ్లో అలాగే షూట్ చేసాం. సో కొన్ని అవి అయితే అసలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయకూడదు అనేది పెట్టుకున్నారు. ఫస్ట్ అమ్మాయిది కొద్దిగా పెయిన్ తెలిసేలా ఒక 5 minutes to 10 minutes ఉంటుంది, కొంచెం పోర్షన్ ట్రిమ్ చేస్తాం. ఓకే. మీ చాయిసా రవి చాయిసా? అది వాళ్ళ రవి అందరం అనుకున్నాం, చూసి చెప్పాము. నేను రాజేష్ గారు అందరం చూసి రవి ఆల్సో ఓకే. అంత అందరం కలిసే ఉంటాం కాబట్టి చాలా రోజుల నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళం కాదు కాబట్టి పెద్ద అభిప్రాయ భేదాలు కూడా ఉండవు. ఒకటి అనుకుంటే ఓ ముగ్గురులో ఇద్దరికే ఒకటి అనిపిస్తే అది మూడో వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా వెళ్ళిపోవడమే తప్ప నాదే ఉండాలి అలా ఏం లేదు. 3-4 ఉన్నాం, ధీరజ్ నలుగురిలో ముగ్గురు ఒకటి అనిపిస్తే ఓకే. ఇది రవి అన్నది ఒక విషయం ఏంటంటే, నలుగురు ఉన్నాం కదా మేము, నేను, ఎస్కేఎన్, సాయి రాజేష్, ధీరజ్, నలుగురికి గొడవలు అయినాయి. ప్రతి కాంబినేషన్ వదలకుండా లైక్ నాకు ధీరజ్ గారితో అయింది, నాకు ఎస్కే, నాకు సాయి రాజేష్, అట్లానే ఎస్కే సాయి రాజేష్, ఎస్కే ధీరజ్, లైక్ ప్రతి కాంబినేషన్ తో వదులుకుంటా మేము నలుగురికి గొడవలు అయినాయని. మీకు
వచ్చిన డిఫరెన్సెస్ ఏంటో లైక్ నాకు రవికి పెద్ద గొడవలు అవ్వాలి. వీళ్ళు అంటే మీరు చూసుకుంటున్నారు కదా, చివరిలో పాయింట్ చెప్పండి. ఎందుకంటే అందరం గొడవలు పెట్టేసుకో ఒకడ అంటే ఇప్పుడు రవికి ధీరజ్కి గొడవ అవుతుంది అనుకోండి, నేను హోల్డ్ చేయాలి, నేను కూడా గొడవ పెట్టుకోడు. అదే వాళ్ళకి చెప్పారు ఆయన ఫోన్ పగలగొట్టిన. సో ఇప్పుడు సాయి రాజేష్ గారికి రవికి డిస్కషన్ అవుతుంది అనుకోండి, నేను ధీరజ్ హోల్డ్ చేయాలి. సో అందరం గ్రూప్గా ఇప్పుడు ఏదో చూసుకుని నాకు సాయి రాజేష్ గారికి అన్న అది అవుతుందండి, ధీరజ్ వస్తుంది. ఏమవుతాయి అని ఏ విషయాల్లో ఆ డిఫరెన్సెస్ వచ్చినాయి అని ఏం లేదు, ఒక పెద్ద డిఫరెన్స్. ఈ సాంగ్ లిరికల్ వీడియో చేద్దామా, లిరికల్ వీడియో చేస్తే ఇలా చేద్దాం, దీన్ని యానిమేషన్ మీద చేద్దాం, దీని మీద చేద్దాం, ఇలా లేకపోతే ఒక షూట్ చేద్దామా, లేదు ఆ సాంగ్ ఏ సింగర్తో పాడిద్దాం, లేదు ఈ సింగర్తో పాడిద్దామా, ఫస్ట్ ఆ సాంగ్ రిలీజ్ చేయాలా, ఈ సాంగ్ రిలీజ్ చేయాలా, ఇది. సో లెంత్ ఎంత ఓకేనా, ఈ లెంత్ ఏమన్నా తగ్గిద్దామా, నేను ఎక్కువ ఇప్పుడు లెంత్ కొద్దిగా క్రిప్స్ చేద్దామా అంటే ఎక్కువ బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి కాబట్టి క్రిప్స్ చేద్దాం, లేదు ఎంత లెంత్, ఇంత లెంత్ అన్నప్పుడు ఏ ఎపిసోడ్ ఏమన్నా తగ్గించు, వీటి మీద ఎక్కువ ఉండేది. అలా ఆర్ఆర్ కరెక్షన్ ఏమన్నా ఇక్కడ చేద్దామా, వీటి మీద ఎక్కువ ఉండేది. మాకు సెకండ్ హాఫ్ ఆర్ఆర్ చూసుకుంటే పెద్ద టైం దొరకలా, లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ ఇది చేసేవాళ్ళు అనిపించింది. ఓకే ఓకే ఐ థింక్ నేనైతే అన్ని కవర్ చేస్తాను నా సైడ్. నేను కూడా ఎక్కువ చెప్పేసానేమో అనుకుంటున్నాను. ఏం లేదు అండి. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. ఫోటో తీయ ఒకసారి.